ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. పుష్కరాల రేవులో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం. ధవళేశ్వరంలో దళితుల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. సంఘీయుల విద్య వైద్యానికి కృషి చేయాలి. ఘనంగా రాజమండ్రి సెట్టిబల్జా సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ఇతర నగరాలకు దీటుగా నగరాన్ని అభివృద్ధి చేయడం, ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగర టీడీపీ ఆధ్వర్యంలో పుష్కరాల రేవు వద్ద జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి మంటలు, హరిదాసులు, కోడి పందాలు, పల్లెటూరు సెట్టింగ్లు, సంక్రాంతి శోభ పుష్కరాల రేవు వద్ద పల్లెటూరు వాతావరణం తలపించింది. అలాగే సంక్రాంతిని పురస్కరించుకుని నగరంలోని 42 డివిజన్లో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించిన ముగ్గుల పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పుష్కరాల రేవులో భోగి మంటలు వెలిగించారు. పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా అక్కడ వేసిన సెట్టింగ్లను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాటల్లోనే ముగ్గుల పోటీలు. ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న నా ఆడపడుచులందరికీ మీ తమ్ముడి హృదయపూర్వక నమస్కారాలు. ఈ జన సందోహం చూస్తుంటే ఒకటి అర్థమవుతుంది, మన కూటమి ప్రభుత్వంపై మీకు ఎంతో నమ్మకం ఉంటే నాపైన మీకు ఎంత మమకారం ఉందో ఈ ముగ్గులే సాక్ష్యం. మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం. ఈ ఎమ్మెల్యేగా ఈ నెల 18 నెలల్లో నేను చేసిన పనులు మీ కళ్ళ ముందే ఉన్నాయి అని పేర్కొన్నారు. పట్టుబట్టి కేవలం 18 నెలల్లోనే సుమారు 290 కోట్లతో నగర అభివృద్ధి, వివిధ సంస్థల సిఎస్ఆర్ నిధులు, 7 కోట్లు తెచ్చిన విద్యా సంస్థలు, ప్రభుత్వ వైద్యాలయాలు, పార్కుల్లో సౌకర్యాలు సమకూర్చాడు మీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అంటూ వివరించారు. గంజాయి బ్యాచ్లు వీళ్ళ ఆటలు కట్టిస్తామని చెప్పాం. ఉక్కుపాదంతో వాళ్ళని అణిచివేయడమే కాదు, వాళ్ళ పైన ఎప్పుడూ లేని విధంగా పీడీ యాక్ట్లు అధికంగా ఈ నియోజకవర్గంగా పెట్టిందని చెప్పి కూడా మీ ఎమ్మెల్యే చేశాడని చెప్పండి. సే నో టు డ్రగ్స్ అని ఏదైతే గంజా రహిత నగరంగా ఈరోజు విద్యా సంస్థల్లోని పిల్లలతోటి మాట్లాడుతూ గతంలో చూసాం, పిల్లల్ని పిలిపించుకొని వారి యొక్క వ్యక్తిగత కార్యక్రమానికి పిల్లల్ని పిలిపించుకొని చప్పట్లు కొట్టించుకొని కార్యక్రమాలు చేసుకున్న ఆ పార్టీ. కానీ ఈ పార్టీ పిల్లల దగ్గరికి వెళ్ళి సే నో టు డ్రగ్స్, అలాగే తల్లికి చెప్పుకోలేని పనులు ఏమీ చెయ్యొద్దని చెప్పి పిల్లలకి మీ శాసనసభ్యుడు చెప్తున్నాడని చెప్పండి. అనారోగ్యంతో ఉన్నవారు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి సహాయ నిధితో ఈ రోజున సుమారు 3,70,00,000 తీసుకొచ్చాం. సుమారు 400 మందికి కేవలం ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచే మీ శాసనసభ్యుడు తీసుకొచ్చాడని చెప్పండి. అలాగే పబ్లిసిటీ కోసం ఫ్లెక్స్లు వేయించుకోవడం కాదు, మన పనే అన్నిటికీ సమాధానం. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఈ 18 నెలల్లో మీ శాసనసభ్యుడు చేసే ప్రతి కార్యక్రమం ఏనాడు కూడా ముందు ఫ్లెక్స్ వేసి పబ్లిసిటీ చేసుకోవాలా. కార్యక్రమం అయిన తర్వాత ప్రజలకి తెలియచేయడమే చేశాను. కాబట్టి పబ్లిసిటీ కాదు, మన పనే సమాధానంగా మీ శాసనసభ్యుడు పనిచేస్తున్నాడని మీ అందరినీ తెలియచేయాలని తెలియచేసుకుంటూ, చివరగా రాజమహేంద్రవరం అభివృద్ధి, ఈ నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయేది పుష్కరాల్లో మొన్న ముగ్గుల పోటీలో ప్రతి వార్డులో ఏది అభివృద్ధి కార్యక్రమం కావాలో వాటిపైన హామీ ఇచ్చున్నాం. అవన్నీ కూడా అమలు చేస్తూ ఈ నగరాన్ని ఒక రోల్ మోడల్గా రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల కన్నా బెటర్గా చేసే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను. మీ అందరి యొక్క సహకారంతో ముందుకి మనం అందరం కలిసికట్టుగా సమిష్టిగా వెళ్దామని కూడా మరొక్కసారి తెలియచేసుకుంటూ, ఈ ముగ్గుల పోటీలో పాల్గొని తెలుగుదేశం పార్టీ వారు చేసిన కార్యక్రమాన్ని ఆశీర్వదించిన నగర ప్రజలు అందరికీ కూడా మరొక్కసారి
పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు, సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. ధవళేశ్వరంలో దళితుల ఆత్మీయ సమావేశంలో క్లస్టర్ ఇన్ఛార్జి తలారి మూర్తి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ దళితుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో దళితుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాలు సమానంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, గృహ నిర్మాణం, ఆరోగ్యం వంటి రంగాల్లో దళితులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధవళేశ్వరం ప్రాంతంలో దళితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని గోరెంట్ల బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు. యువత చదువుపై దృష్టి పెట్టి ఉద్యోగ అవకాశాలు సాధించాలని, మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తలారి మూర్తి మాట్లాడుతూ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి నాయకత్వంలో రాజమండ్రి రూరల్ దళిత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆత్మీయ సమావేశం ద్వారా విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, వాణిజ్యం, గృహ నిర్మాణం ఇలా అన్ని రంగాల్లో అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ జీవన ప్రమాణాలతో అభ్యున్నతి సాధిస్తూ ముందుండేలా తోడ్పాటు అందిస్తున్న గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీకి ఊపిరి ఉన్నంత వరకు పసుపు జెండా సైనికుల్లాగా పనిచేస్తామని, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటలా నిలబెట్టి దళితుల పూర్తి సహకారం అందజేస్తామని, దాని కొరకు తోడ్పడతామని, తెలుగుదేశం పార్టీ అంటే దళితుల పార్టీ, దళితుల ప్రభుత్వం, దళితులను రక్షించే ప్రభుత్వం, ఇక దళితులను అభివృద్ధి చేసే ప్రభుత్వంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి ఈ సందర్భంగా ఈ సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. మనం ఎంతో సంతోషించదగ్గ విషయం. మరి ముందుగా ఆయనకి మన హృదయపూర్వక నమస్కారాలు. ఆయనతో పాటుగా రాష్ట్ర డైరెక్టర్లు మరియు రాజమండ్రి రూరల్ తెలుగుదేశం దళిత కుటుంబ సభ్యులు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అన్నగారు, ఈరోజు మీకు కొంచెం మనవి చేసుకోవడానికి ఈ మీటింగ్ అరేంజ్ చేశాం. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులందరం కూడా కలవడానికి ఒక సందర్భం, ఒక అవకాశం రావాలని, మేమందరం ఏదో ఒక కారణంతో కలవాలని ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతిసారి కలిసే ఆలోచన చేశాం. మరి మేమంతా కూడా తెలుగుదేశం దళిత కుటుంబం అంటే ఒక కుటుంబ సభ్యులుగా కలిసిపోయి, అంటే ఏదో పార్టీ కింద కాకుండా ఏ గ్రామంలో ఎవరికి ఏ అవసరాలు ఉన్నా, ఎవరికి ఏ కష్టంలో ఉన్నా నాయకత్వంలో మేమందరం పార్టీకి ఎలాగైతే పనిచేస్తున్నామో మరి ఈ యొక్క దళిత జాతికి, దళిత కుటుంబ సభ్యులకు కూడా పనిచేయాలని, మీ ద్వారా ఆ అవకాశాలు వాళ్ళు కల్పించాలని మేము ఆలోచన చేసాం. మీరు ఈ నియోజకవర్గం వచ్చిన తర్వాత మేమందరం కూడా మాకంటూ ఒక పెద్ద దిక్కు వచ్చిందని ధైర్యంగా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఒక నాయకుడు ఉంటాడు. మా దళితులకి ఎవరా నాయకుడు అంటే ఈరోజు మేము సగర్వంగా చెప్పుకుంటాం. రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా, ఏ ఎమ్మెల్యే కూడా పెట్టుకోలేని పేరు మేము ఎవరా అంటే గోరెంట్ల దళిత సేన. మా పేరే, మా నియోజకవర్గానికి గోరెంట్ల దళిత సేన అని చెప్పి సగౌరవంగా చెప్పుకుంటూ, మా కష్టం మీకు వివరించక్కర్లేదు. మీకు గుమ్మం బయట ఉండగానే మేము ఎందుకు వచ్చామో మీరు గమనించారు. లోపలికి వచ్చేదారు అప్పుడే మూర్తి నీ పని అయిపోయింది వెళ్ళిపోరా అంటారు. అసలు పని చెప్పినవారు మీరు, మా బాధని చెప్పినవారు. అటువంటి విషయ పరిజ్ఞాన నాయకులు. మరి ఇది రాజకీయ అవసరాల కోసమో పదవుల కోసమో పెట్టింది కాదు. ఆ పదవి కోసం ఆలోచించవలసి వస్తే మరి రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రికి ఉండవలసిన తెలివితేటలు, అంతటి స్థాయి, అంతటి నిబద్ధత, అంతటి ఆలోచన సంఘీయుల విద్యా వైద్యానికి కృషి చేయడంతో పాటు వారు ఆర్థికంగా ఎదిగేందుకు నూతన కమిటీ పాటుపడాలని రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు చానపోయిన రామారావు సూచించారు. రాజమండ్రి శెట్టి బలిజ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ శ్రీకారోత్సవం ఆదివారం వైస్ జంక్షన్లోని ఆనం రోటరీ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన చానపోయిన రామారావు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, అందుకే ఈ కమిటీ సంఘీయులకు అందుబాటులో ఉండడమే కాకుండా వారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేలా కృషి చేయాలని కోరారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వారి ఆరోగ్యానికి అవసరమైన పరీక్షలు చేయించాలని, సంఘీయులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు సహకరించాలని ఈ నినాదంతో కమిటీ
పనిచేయాలని సానబోయిన రామారావు సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడిశెట్టి తాతబ్బాయి, సంఘ సలహాదారు శెట్టిబలిజ యువ నాయకుడు ముసిని బాబురావు, అతిథులుగా రంగంపేట శెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గురజారపు వీరభద్రరావు, అనపర్తి సంఘం అధ్యక్షుడు మామిడిశెట్టి శ్రీను, మాజీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల, సింహ నాగమణి, పితాని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక రాజమండ్రి శెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మట్టుపర్తి సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వాసంశెట్టి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా కొప్పశెట్టి నాగేందర్, గెద్దెడ వెంకటకృష్ణ, పలివేల సత్యనారాయణ, ఆనెం చిన్న, ప్రధాన కార్యదర్శిగా బత్తిన ఏడుకొండలు, కోశశాఖ అధికారిగా బొక్క సత్య వెంకట ప్రతాప్, కార్యదర్శులు వాసంశెట్టి నాగేశ్వరరావు, ఎర్ర మల్లేశ్వరరావు, పోలవరపు రాము, సహాయ కార్యదర్శులుగా పిల్లి వెంకటరమణ, పలివేల శివరామకృష్ణ, వాసంశెట్టి నాగభూషణం, గుత్తుల గోపీనాథ్, సంయుక్త కార్యదర్శులుగా ఒడిసెల నారాయణరావు, సానబోయిన బాబురావు, సింహ అపర్ణ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు వచ్చిన మీడియా సభ్యులకు, అలాగే నా సెటివర్తి సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటాను. నేను మొదటిసారి అంటే సెటివర్తి సర్వీస్ సంఘం దాంట్లో మాట్లాడటం. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు రావలేదు. సానపోయిన రామారావు గారి వల్ల ఈ రోజు నేను రావడం జరిగింది. ఇలాగ లాస్ట్ టైం మొన్న పెట్టిన గార్డెన్ పార్టీ దానికి సంబంధించి నన్ను రామ వచ్చి ఒకసారి మన దాంట్లో కమ్యూనిటీలో కొద్దిగా యాక్టివ్గా ఉండండి, మీరు అందరూ కూడా ఉండాలి, మీలాంటి పిల్లలందరూ కూడా ఉన్నప్పుడే మన సంఘం అనేది బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ రోజు నేను అక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందండి నాకు. ఎందుకంటే పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు చోటకి చేరి ఎంతో సంతోషంగా చాలా ఆహ్లాదకరంగా గడుపుతున్న సమయం అది. ఆ రోజు నాకు చూసినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. మా తాతయ్య ముసిని బాబురావు గారు బీరపురం మా తోటలోనే పెట్టేవారు దీన్ని. ఈ గార్డెన్ పార్టీ ఏదైతే ఉందో మా తోటలో పెట్టేవారు. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని, తాతయ్య గారు బండి మీద వచ్చేవాడిని. అప్పుడు చూసేవాడిని, కానీ నాకు అప్పుడు నాకు తెలిసేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో మొన్న రామారావు గారి దయ వల్ల మొన్న అక్కడికి రావడం, ఆ మీడియా అది చూడటం, గార్డెన్ పార్టీ నాకు అందరినీ, నా కుటుంబ సభ్యులందరినీ చాలా దగ్గరగా చూసిన ఒక ఆనందం అనిపించింది. కానీ ఇలాంటి దానికి ప్రతిసారి కూడా నాతో పాటుగా మా దాంట్లో ఎవరున్నా సరే ప్రతి ఒక్కరిని కూడా నాతో పాటుగా తీసుకొస్తానని, అలాగే మన దాన్ని పైకి తీసుకొచ్చే విధంగా కష్టపడతానని కోరుకుంటున్నానండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, ఆ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ స్థానిక గోకవరం బస్టాండ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రిలే నిర్వహణ దీక్ష ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పథకాన్ని నీరుగార్చడానికి, నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతుందని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్జిన్ లూథర్ తదితరులు మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండగా ఈ ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తేవడం జరిగిందని, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం దానిలో లోటుపాట్లు సవరిస్తున్నామనే సాకుతో ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. మహాత్మా గాంధీ పేరు తొలగించి వీబీజీ రామ్జీ అనే పేరును పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ పేరు కొనసాగించడంతో పాటు ఈ పథకంలో కేంద్ర వాటాను 90%గానే ఉంచాలని, ఉపాధి హామీ కూలీలకు 200 కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు 45 రోజుల ఉద్యమ కార్యాచరణ ప్రారంభించడం జరిగిందని, దశల వారీగా ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ఈ లేపాక్షి శిబిరం దగ్గర మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉందో ఆ పథకాన్ని కంటిన్యూ చేయాలని, అలాగే ఆ పథకానికి అయ్యే ఖర్చు అంతా కూడా 90% కేంద్ర ప్రభుత్వమే గతంలో చేసినట్టు భరించాలని, పేరును కూడా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంగా కంటిన్యూ చేయాలని వేళ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది.
ఈ దీక్ష ఇలాగే కంటిన్యూస్గా ఏఐసిసి పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు కంటిన్యూస్గా జరుగుతుంది. ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లాలో రీసెంట్గా ఏఐసిసి అబ్జర్వర్ అంటూ ఒక ఆమె వచ్చిందండి. ఆవిడ ఏంటంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి నేనే కూడా పెట్టుకుంటే దగ్గరుండి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిప్పాను. ఆవిడికి 95% ఆఫ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా టీకే విశ్వేశ్వరరెడ్డి గారు సమర్థంగా చేస్తారు. ఆయన రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్కి నెంబర్ 1 అని చెప్పి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆయనే మాకు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కొనసాగించాలని చెప్పడం జరిగింది. కానీ గిడుగు రుద్రరాజు అనే వ్యక్తి అతను ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి, వెళ్ళిపోయేటప్పుడు విమానం ఎక్కించడానికి ఒక మనిషి కావాలి. కాబట్టి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఢిల్లీలో మరి బోడా వెంకట్ అనే పేరుని అక్కడ లిస్టులో చేర్పించి అతను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని చెప్పి అతను నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. మేడం వైఎస్ షర్మిల గారు అమెరికాలో ఉన్నారు. ఆవిడ నాతో మాట్లాడారు, ఫోన్లో స్వయంగా ఆవిడే మాట్లాడారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రాజమండ్రి అర్బన్ స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో టెన్నిస్ క్రికెట్ వరల్డ్ టోర్నమెంట్ పండుగ దినాలలో గత వారం రోజుల ముందు నుంచి 8 టీమ్స్తో ప్రారంభమైన భారత రైజింగ్ సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు జరిగిన ఫైనల్స్లో విన్నర్గా చైతు చేతస్ మరియు రన్నర్స్గా కన్నా వాంఫైర్స్ టీమ్స్ నిలవడం జరిగింది. విన్నర్స్ టీంకు 15,000 నగదు బహుమతితో, రన్నర్స్ టీంకు 10,000 నగదు బహుమతితో అభినందించడం జరిగింది. అనంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే భోగి పండుగను పురస్కరించుకుని స్థానిక రాజమండ్రి రూరల్ హక్కుంపేట గ్రామ పంచాయతీ శాటిలైట్ సిటీ డి బ్లాక్లో ఉన్న 7 అంగన్వాడీ కేంద్రాలను కలుపుకుని ఆ కేంద్రాలలో సుమారుగా ఉన్న 120 మంది గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం, పళ్ళు మరియు ఆ కేంద్రాలలో చదువుకుంటున్న 3 సంవత్సరాల వయసులోపు ఉన్న 100 మంది చిన్నారులకు భోగిపొలు పోసే కార్యక్రమం, పలుకలు, బిస్కెట్లు, బొమ్మలు మరియు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న సుమారు 200 మంది విద్యార్థిని మరియు విద్యార్థులకు నోటు పుస్తకాలను ఈ నెల జనవరి 13వ తారీఖున శాటిలైట్ సిటీ డి బ్లాక్ సెంటర్లో చేయాలని భారత రైజింగ్ ఫౌండేషన్ చైర్మన్ పోలవరపు చైతన్య, ఉపాధ్యక్షులు జై కిషన్, ప్రధాన కార్యదర్శి పట్నాల నాగార్జున మరియు కమిటీ సభ్యులు కార్యాచరణ చేయడం జరిగింది. సామాజిక సేవ చేయాలని ఒక మంచి ఆలోచనతో ప్రారంభించిన మా ఈ భారత రైజింగ్ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, మీ అందరి సహాయ సహకారాలు, ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకోవడం జరిగింది. నమస్తే అండి. నా పేరు చైతన్య పోలవరపు. మేము సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ అన్నది రాజమండ్రిలో కండక్ట్ చేస్తున్నాము. మేము ఏంటంటే భారత్ రైజింగ్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ స్టార్ట్ చేసాము. నేను, నాగార్జున, పట్నాల, జయకిషన్, సింగానియా, అప్పారావు, ఇలా మాదో టీం ఉంది. మేమేంటంటే జనాలకి ఏదో సర్వీస్ చేయాలి. మేము అందరం డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నాం. నేను ఒక ఐటీ ఎంప్లాయీ, మా జేకే బిజినెస్ మ్యాను, మా నాగార్జున అదాని దగ్గర, అప్పారావు ఏమో మెరైన్ ఇంజనీర్. ఇలా డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉండి మేము ఏంటంటే మినిమం అమౌంట్ ఎంత అని వేసుకుని ఏదో సోషల్ యాక్టివిటీ చేస్తున్నాం. ఈ మంత్ వచ్చేసి మేము క్రికెట్ అన్నది స్టార్ట్ చేసాం. ఈ క్రికెట్ ఏంటంటే టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్. సో చాలామంది ప్లేయర్లు అయితే పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మా కాలేపు సాయిరామ్ అన్నయ్య క్రికెట్ చాలా బాగా ఆడతాడు, బీజేపీ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ అన్నయ్య. సో అన్నయ్యకి ఇచ్చిన సన్మానం ఒకటి చేసాము మేము మా ట్రస్ట్ తరఫున. దాంతోపాటు క్రికెట్ టోర్నమెంట్ అయితే కంప్లీట్ చేసాము. సో ఇంకా ముందు రోజుల్లో కూడా ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తాము. సో మేము పండగ కూడా ఇంకొక ఈవెంట్ చేస్తాము. దాని గురించి నాగార్జున పట్నాలో మాట్లాడతారు. థ్యాంక్ యూ. నా పేరు పట్నాల నాగార్జున. నేను అదాని గ్రూప్లో వర్క్ చేస్తాను. సో ప్రతి సంక్రాంతికి కూడా మేము పిల్లలందరికీ కూడా భోగిపళ్ళ మహోత్సవం అనే కార్యక్రమాన్ని భోగి రోజున మేము చేస్తామండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా మా రాజమండ్రి రోడ్లో నామవరం డి బ్లాక్ నందు ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్రంగా తీసుకొని కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో ఉన్నటువంటి బెనిఫిషరీ అయినటువంటి గర్భిణులకి, మదర్స్కి, పిల్లలందరికీ కూడా మేము న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం కానీ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఎటు దిక్కుతోచిన యువత జగన్ పార్టీ తరపున నా వంతు కర్తవ్యం అన్న భరత్. కార్యక్రమానికి పలువురు మాజీ శాసనసభ్యులు హాజరు. రాజమండ్రి సిటీలో మంజిరా కన్వెన్షన్ హాల్ నందు మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్,
కోనసీమ డాక్టర్ అంబేద్కర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ రూడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త డాక్టర్ గూడూరు శ్రీనివాస్, ట్రేడ్ యూనియన్ నాయకులు వాసంశెట్టి గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. సుమారు 70 కంపెనీలు, 4,000 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. వారిలో ఈ రోజు వారి ప్రతిభకు సుమారు 450 మందికి నియామక పత్రాలు అందజేశారు. తదుపరి 2వ రౌండ్ ఇంటర్వ్యూలు జరుగుతాయని, అప్పుడు సుమారు 400 మందికి ఉపాధి వచ్చే అవకాశం, అలాగే వచ్చిన నిరుద్యోగ యువతకు కొంత వెసులుబాటు కలుగజేసి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరిన భరత్, ఉద్యోగం రాని యువత కంగారు పడాల్సిన అవసరం లేదని, ఉద్యోగ విషయంలో వాళ్లకు నేను ఎప్పుడూ సహాయ సహకారాలు ఇస్తానని హామీ ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ నుంచి హెచ్ఆర్ టీం వచ్చారు, వాళ్ళకి స్టాల్ డ్యూటీ. మరి ఈ కార్యక్రమము జ్యోతి పరిపాలనతో ప్రారంభించడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బోస్ గారికి, అలాగే మాజీ ఎంపీ భద్రాం గారికి, డైనమిక్ లీడర్ శ్రీ శ్రీనివాసరాయుడు గారికి, అలాగే బీసీ ఏఎస్ఎం చైర్మన్ శ్రీ మాధవ నరసరావు గారికి నమస్కరిస్తూ, అధికారంలో ఉన్నప్పుడు ఎన్నైనా చేయొచ్చు, అధికారం లేనప్పుడు చేయడం అనేది చాలా గొప్ప విషయం. గతంలో ఇలాంటి జాబ్ మేళాలు చాలాసార్లు భద్రాం గారు పెట్టారు, కానీ అప్పుడు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఈయన పెడుతున్నారు, ఎంతమంది వస్తారని చెప్పి నేనే సందేహపడ్డాను, కానీ చాలా అద్భుతంగా స్పందన వచ్చింది. భద్రాం గారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేయాలని చెప్పి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి వారికి తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు. మీ హాస్పిటల్లో కూడా కొన్ని అవకాశాలు, జాబ్స్ కల్పించాలని మిమ్మల్ని కూడా కోరుకుంటా ఉన్నా. మరి ఇవాళ డాక్టర్ గారు కూడా ఒక స్టూడెంట్ లాగానే వచ్చారు, ఇవాళ ఆయన కూడా ఒక జాబ్ కల్పించే విధంగా. జగ్గంపేట మండలం కాట్రవులపల్లి వేద పాఠశాల ప్రధాన వేద పండితులు, కాశీ క్షేత్రంలోని శృంగేరి పీఠం ఇన్ఛార్జి ఇంద్రగంటి సత్యం జన్మదిన వేడుకలు కాట్రవులపల్లి గ్రామ పెద్దలు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై ఇంద్రగంటి సత్యం మీనాక్షి దంపతులను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఇంద్రగంటి సత్యం పండితులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను తమ వేద పాఠశాలలోని వేద పండితులు అందరితో వేద ఆశీర్వదించి ఆశీస్సులు అందించారు. కాశీ నుంచి తీసుకువచ్చిన కాశీ విశ్వేశ్వరుడి యంత్రాన్ని ఇచ్చి ఘనంగా సత్కరించారు. శృంగేరి పీఠాధిపతులు శివకేశుల ఆలయం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎలా అభివృద్ధి చేస్తున్నారని అడిగారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, సూరంపాలెం ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఉంగరాల రాము, గోకవరం మండల టీడీపీ అధ్యక్షులు పిల్లా చంటిబాబు, ముసిరెడ్డి నాగేశ్వరరావు, బోజిరెడ్ల సుబ్బారావు, మైండపాక అప్పన్న, దొర తదితరులు పాల్గొన్నారు. ఆయతనవాన్ భవతి యోజ్ఞేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసో వేదపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి యముష్యతపద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అముష్యతపద ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ ఏవం వేద
योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनं आयतनवान्। జగ్గంపేటలో జనవరి 12వ తేదీ సోమవారం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సంక్రాంతి సంబరాల పనులను ఆదివారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యవేక్షించారు. అధికారులను పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగ్గంపేట ఎస్ఐటి రఘునాథరావుతో ట్రాఫిక్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ను మళ్లించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేకి ఎస్ఐ ట్రాఫిక్ ఆంక్షలు ఎమ్మెల్యేకే వివరించారు. ఈ ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేవారమని, తర్వాత వైసీపీ ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు నిర్వహించడం మర్చిపోయిందని, మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అధికారులను అన్ని రకాలుగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భారత్, జీను మణిబాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, పాలచర్ల నాగేంద్ర చౌదరి, ఉప్పలపాటి బుల్లబ్బు, దాపర్తి సీతారామయ్య, సిడిపిఓ పూర్ణిమ, జగ్గంపేట గండేపల్లి, కెల్లంపూడి, గోకవరం ఎంపీడీఓలు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జన్మదినోత్సవంలో సంక్రాంతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పండగగా గుర్తించి 2014 నుంచి 19 వరకు కూడా సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలని ప్రభుత్వ పరంగా చేయాలని నిర్దేశించింది. దానికి ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో 12వ తారీఖు అంటే రేపటి రోజున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సంక్రాంతి సంబరాలని వీళ్ళంత వరకు ఘనంగా చేయాలనేటటువంటి ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాం. మరి రేపు మా అధికారులందరూ కూడా ఏ రకంగా సహకరించి కార్యక్రమం జయప్రదం చేస్తారో చూద్దాం. కార్యకర్తే ప్రామాణికంగా వైఎస్ఆర్సీపీ సంస్థాగత కార్యాచరణ జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చిల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ జి శ్రీనివాస్ నాయుడు అధ్యక్షతన నియోజకవర్గ ముఖ్య నాయకులతో నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిడదవోలులోని ఎస్కేఎస్ మినీ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, జగ్గంపూడి రాజా, గూడూరి శ్రీనివాస్, గిరిజల బాబు హాజరయ్యారు. చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ అధినేత జగనే మనకు ఆస్తి బలం అని, జగన్ అనే మన బలాన్ని కార్యకర్తలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంస్థాగత నిర్మాణంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలి. జగ్గంపూడి రాజా సంస్థాగత నిర్మాణంలో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జగ్గంపూడి రాజా అన్నారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసి సంస్థాగత నిర్మాణంలో ప్రతి కార్యకర్త కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. పుష్కరాల రేవులో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం. ధవళేశ్వరంలో దళితుల ఆత్మీయ సమావేశం, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. సంఘీయుల విద్య వైద్యానికి కృషి చేయాలి. ఘనంగా రాజమండ్రి సెట్టిబల్జా సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. For more updates, keep watching.